అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలంలో రంగంపేట చెండ్రేడు గ్రామాలలో వైసీపీ నుండి టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించగా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సేరందాస్ వెంకటరావు గారు, వెంకీ గారు, సత్తి జనార్దన్ రెడ్డి గారు, జొజ్జవరపు శ్రీని గారు, బంగారీ గారు, శ్రీని గారు పార్టీలోకి జాయిన్ అవుతుందని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకత్వం, కృష్ణారెడ్డి గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పోలేపల్లి అచ్చయ్య గారు చైర్మన్, బొడ్డు విజయ్ గారు మెంబర్, జమి గారు, పుట్ట సాయి గారు, బొమ్మరి సందీప్ గారు, కందిలోళ్ళందరూ వరుసకొచ్చున్నాం గారు, నారాయణ శ్రీని గారు, నరేంద్ర గారు, ఏ మణికంఠ గారు, ఏ మణిబాబు గారు, బి మణికంఠ గారు, ప్రసాద్ గారు, అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. అడిగిన దయచేసి కండువా తీసుకున్న అందరూ కూడా ఒకసారి ఇక్కడ వచ్చాడు కండువా తీయకుండా అందరూ బాబు కండువా వాణి గారు బుద్ధన్ గారు కూడా దయచేసి థ్యాంక్ యూ అండి. చూస్తున్నాం రాజకీయాల్లో ఉన్న ప్రజల నుంచి, ప్రజాస్వామ్యం నుంచి గెలుపొందే పదవి, చిన్న పదవి వార్డు మెంబర్. అటువంటి వార్డు మెంబర్ కూడా చాలా మంది అటు గెలిచే వార్డు మెంబర్ ఉంది. మీరు వచ్చేటంటే ఆయా గ్రామాల్లో ఆ వార్డు మెంబర్ పరిధిలో ఉన్న నాయకులు ఆకర్షితులైపోయి ఆ పార్టీలకు వెళ్ళిపోయి పోటీ చేసి అని చెప్పి ఎమ్మెల్యే పదవిని కూడా నాకు పదవి వద్దు, నాకు పార్టీ ముఖ్యం అని చెప్పి ఇదే పార్టీలో ఉండి పోరాడి సాధించిన గరుడు వీరుడు రామకృష్ణారెడ్డి గారు. అటువంటి మరి నాయకుడిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి భుజస్కంధాల మీద ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకా మరి వేరే వేరే ప్రోగ్రాంలు ఉన్నాయి, ఇంకా వెళ్ళాలి కాబట్టి మరి నామం చాలా ఆనందదాయకం. తెలుగుదేశం పార్టీ కంచుకోట. మరి ఇక్కడ పెద్దలు కృష్ణ గారు ఉన్నారు, అదేవిధంగా దివంగత నేత చిన్న వెంకటరావు గారు, ఈ ఇతర సారథ్యంలో ఇక్కడ ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ఒక పెట్టని కోటగా ఉన్న గ్రామం చెండేడు గ్రామం. మరి ఇప్పుడు గోవింద్ గారు చెప్పినట్టుగా మొన్న 2019 ఎన్నికల్లో కూడా నియోజకవర్గం అంతా పెద్ద ఎత్తున వైసీపీకి ఓట్లు పడిన పరిస్థితుల్లో 4 గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యం రావడం జరిగింది. నియోజకవర్గంలో వచ్చిన 4 గ్రామాల్లో
ఒకటి చండేడు కావడం కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అటువంటిది మరి ఈరోజు మరలా అదనంగా వైసీపీ నుంచి వైసీపీలో స్థానిక శాసనసభ్యుడు కానీ స్థానికంగా ఉండే నాయకులు పనితీరు నచ్చక, లేదు జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న విధానాలు నచ్చక ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడం లేదు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వస్తేనే ఈరోజు ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆలోచన చేస్తున్న పరిస్థితుల్లో మరి వీరంతా ముమ్మారెడ్డి గారి సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇవాళ 25 మంది తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది చాలా శుభపరిణామం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా 4 నెలల క్రితం రంగాపురంలో మొదలైంది వలసల పర్వం. అనేక దాదాపు 10 వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో కొంత రాజకీయంగా మరి ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఒక సందిగ్ధత రావడం, ఆ సందిగ్ధత పరిస్థితుల్లో కొన్ని చోట్ల కానీ ఇవాళ మళ్ళా పునఃప్రారంభం అవుతూ ఉన్నాయి. అది చండేడు గ్రామంతో కావడం చాలా శుభపరిణామం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా ఉన్న చండేడు గ్రామంలో మరలా ఈ వలస